హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐ సంబంధించిన మనకి ఫిజికల్ సంబంధించిన రిజల్ట్ అవుట్ కావడం జరిగింది. సో మనకి ఎంతమంది టోటల్ క్వాలిఫై అయ్యారు, సో మనకి బీఎస్ఎఫ్ మరియు ఏఎస్ఐలో ఎంతమంది కాంపిటీషన్ ఉందో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనం ఓవరాల్గా చూసుకుంటే 2,75,567 మంది ఫిజికల్ క్వాలిఫై అయ్యారు ఫ్రెండ్స్. ఇది మనకి వచ్చేసి బీఎస్ఎఫ్ మరియు ఏఎస్ఐలో. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా డిస్కస్ చేసేద్దాం. నోటీస్ వచ్చేసి మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఈ నోటీస్ మనకి రావడం జరిగింది. సో ఈ నోటీస్లో మనకి ఏముందంటే, ఒక కంపెనీ తీసుకొని దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మన ఆ కంపెనీస్ కోసం వీళ్ళు ఒక టెండర్ కోసం డేట్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ లాస్ట్ టెండర్ డేట్ చూసుకుంటే 16/9/2025. ఈ మంత్ మన 16 వరకు వీళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏదో కంపెనీ ముందుకు వచ్చి తీసుకుంటే మనకి ఫర్దర్గా ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా వీలుంటుంది, చాలా వరకు మనకి అవకాశం ఉంది. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో చూసేద్దాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో ఇది. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ లాస్ట్ వీక్ లేదా అంటే నవంబర్ ఫస్ట్ వీక్కి కంపల్సరీగా మనకి ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి చాలా అవకాశం ఉంది. సో మీకు ప్రిపరేషన్ని ఇంకా గట్టిగా స్టార్ట్ చేయండి. సో నేను చెప్పాను కదా, కంపల్సరీగా మనకి 80 నుంచి 85+ మార్క్స్ ఉంటేనే ఈ జాబ్ రావడానికి అవకాశం ఉంది. సో ఎందుకంటే మన కాంపిటీషన్ చాలా టూ మచ్ ఉంది. లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సో మనం వచ్చేసి బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐకి సపరేట్గా నేను ప్రాక్టీస్ సెట్, ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ సెట్ రెడీ చేయడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ సెట్లో మనకి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి: ఇంగ్లీష్, రీజనింగ్, కంప్యూటర్, అర్థమెటిక్, క్లరికల్ యాప్టిట్యూడ్. సో ఈ 5 సబ్జెక్ట్స్లో మనకి అర్థమెటిక్ మరియు రీజనింగ్లో విత్ డీటెయిల్గా సొల్యూషన్ కూడా ఉంటుంది. ఈ ప్రాక్టీస్ సెట్ చాలామంది తీసుకున్నారు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో కేవలం వచ్చేసి మనకి ఇది 125 రూపీస్కి కొన్ని సబ్జెక్ట్ సంబంధించిన PDF కూడా ఉంది. సో నేను ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్, ఆల్ సబ్జెక్ట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్ కంటెంట్ ఇవ్వడం కోసం. సో మీరు వీడియోస్ని ఫాలో అవుతుండండి. అదేవిధంగా సపరేట్గా బీఎస్ఎఫ్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్ ఉంటే కంపల్సరీగా నేను ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఈ PDF వచ్చేసి క్లరికల్ యాప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ సంబంధించిన వన్ లీనర్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇవి. సో మనకి క్వశ్చన్ ఉంటుంది, దాని కింద ఆన్సర్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇది కేవలం వచ్చేసి 49. అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో చాలామంది వీక్ ఉన్నారు కాబట్టి సో నేను విత్ హ్యాండ్ నోట్బుక్ రెడీ చేయడం జరిగింది. సో ఈ హ్యాండ్ నోట్బుక్లో విత్ డీటెయిల్గా ప్రతిదీ రాయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి కేవలం 49 రూపీస్కి. అదేవిధంగా కంప్యూటర్ సంబంధించిన విత్ డీటెయిల్గా కంటెంట్ ఇవ్వడం జరిగింది. చాలామంది కూడా తీసుకొని మంచిగా ప్రిపేర్ అవుతున్నారు, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. సో ఇది కేవలం వచ్చేసి ఇది కూడా మనకి 49 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ PDF మీకు కావాలంటే టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా కింద ఇవ్వడం జరిగింది. సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారంటే మీకు మొత్తం ఆల్ PDF సంబంధించిన కేవలం మీకు 200 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. లేదంటే సపరేట్గా PDF కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చేయాల్సిన ఒక పని ఇప్పటి నుంచి ఉన్న ఈ 2 మంత్స్లో గట్టిగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ఈజీగా మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో చాలామంది ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారు, చాలామంది మార్క్ టెస్ట్లు రాస్తున్నారు, అదేవిధంగా మంచి మార్కులు కూడా వస్తున్నాయి, మంచి స్కోర్ కూడా వస్తుంది. సో ఇలాంటి లేట్ చేయకుండా క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది క్వాలిఫై అయ్యారు. మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మనకి ఏంటంటే ఈసారి ఫస్ట్ టైం మనకి ఫిజికల్ ఉండడం వల్ల చాలామంది క్వాలిఫై అయ్యారు. అదేవిధంగా మనకి ఎగ్జామ్ ఉంటే చాలామంది డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మంచిగా ఫిజికల్ అయిపోగొట్టుకున్నారు. అది కూడా మనకి RFIDలో చాలామంది కూడా క్వాలిఫై అయ్యారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ వ్యాకెన్సీస్ వచ్చేసి ఏఎస్ఐలో 259 పోస్టులు. సో ఇది వచ్చేసి మనకి నోటీసు ఇంక్రీజ్ అయిన తర్వాత వచ్చిన వ్యాకెన్సీసే మనం ఇప్పుడు డీటెయిల్గా చూస్తున్నాము. ఇక్కడ మనం చూసుకుంటే ఏఎస్ఐలో 259 పోస్టులు ఉన్నాయి. బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్లో 1501 పోస్ట్ ఉంది. సో మనకి ఓవరాల్గా టోటల్ పోస్టులు వచ్చేసి 1760 పోస్టులు ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనం డీటెయిల్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఫిజికల్ సంబంధించిన రిజల్ట్ అవుట్ కావడం జరిగింది. సో చాలామంది తీసుకున్నారు. సో ఇంతవరకు ఎవరైనా చూసుకోకపోతే టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది PDF. సో మీరు ఇక్కడ ఏం చేశారంటే మీ యొక్క రోల్ నెంబర్ ఉంటుంది కదా, మీది రోల్ నెంబర్ టైప్ చేసి చూసుకోండి. సో
రోల్ నెంబర్ కొట్టినా కానీ రావట్లేదు. సో రోల్ నెంబర్ కొట్టినా కానీ మీకు రోల్ నెంబర్ చూపించకపోతే దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. టెన్షన్ పడకండి. అసలు ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీకు రోల్ నెంబర్ని బాగా 1, 2, 3 సార్లు ఇప్పుడు చేసినా అని రాకుంటే ఒకసారి ఈవినింగ్ ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రోల్ నెంబర్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. సో లేదంటే నాకు టెలిగ్రామ్లో పెట్టండి, నేను కూడా చెక్ చేసి పంపడం జరుగుతుంది. సో చాలామంది కూడా క్వాలిఫైయర్ వాళ్ళకి రోల్ నెంబర్స్ అందరివి ఉన్నాయి. సో మీరు టెన్షన్ పడకండి. ఒకవేళ మీకు రోల్ నెంబర్ దానిలో చూపించకపోతే మీకు కంపల్సరీ మీరు ఫిజికల్ క్వాలిఫై అయి ఉంటే మీకు ఖచ్చితంగా అడ్మిట్ కార్డ్ వస్తుంది. దానిలో ఎలాంటి డౌట్ లేదు. సో అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఫిజికల్ ఈవెంట్స్కి వెళ్ళండి. అక్కడ మీకు అలౌ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఇది ఫిజికల్ క్వాలిఫై అయిన వాళ్ళకి రోల్ నెంబర్ రావడం జరిగింది. సో కొంతమందికి ఒకవేళ రోల్ నెంబర్ రాకుంటే మీరు అడ్మిట్ కార్డ్ వస్తుంది. సో అడ్మిట్ కార్డ్ తీసుకుని వెళ్ళండి, అలౌ చేస్తారు. ఎలాంటి డౌట్ లేదు. మీరు అసలు టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు చెక్ చేయండి. రాకుంటే నాకు టెలిగ్రామ్లో పెట్టండి, నేను కూడా చెక్ చేసి పంపడం జరుగుతుంది. సో టోటల్ మనకి ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 2,75,567 మంది ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఇక్కడ చూసుకుంటే మనము ఇక్కడ చూసుకుంటే ఏఎస్ఐలో 8,526 మంది క్వాలిఫై అయ్యారు. బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్లో 2,67,041 మంది ఫిజికల్ ఈవెంట్స్ క్వాలిఫై అయ్యారు. సో మనకి ఎక్కడ క్వాలిఫై అయ్యారంటే బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్లో చాలామంది క్వాలిఫై అయ్యారు. 2,61,041 మంది క్వాలిఫై అయ్యారు. సో ఇంకా విత్ డీటెయిల్గా చూసుకుంటే టోటల్ ఈవెంట్ క్వాలిఫై బూత్ అంటే ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్లో 2,75,567 మంది క్వాలిఫై అయ్యారు. సో టోటల్ ఈవెంట్స్ క్వాలిఫై ఏఎస్ఐలో 8,526 మంది క్వాలిఫై అయ్యారు. టోటల్ ఈవెంట్ క్వాలిఫై హెచ్సిఎంలో 2,67,041 మంది క్వాలిఫై అయ్యారు. సో దీని నుంచి మనకి ఒక పోస్ట్కి ఎంతమంది ఉన్నారో కూడా చూసేద్దాం. సో బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్లో మనకి ఒక పోస్ట్కి 177 మంది క్వాలిఫై ఒక పోస్ట్కి ఉండడం జరిగింది. అంటే ఒక జాబ్కి 177 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా మనకి ఏఎస్ఐలో చూసుకుంటే ఒక పోస్ట్కి 32 మంది పోటీ పడుతున్నారు. సో ఏ విధంగా ఉందో ఒకసారి మీరు రేషియో చూడండి. సో చాలా వరకు ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఎలాంటి డౌట్ లేదు. ఆర్ఎఫ్ఐడి ఉన్నప్పటికీ మనకి ఇంత రేషియో ఉందంటే చూసుకోండి. సో మినిమం మనకి 85+ టార్గెట్ ఉంటేనే మనకి ఈ జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో నేను ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నాను. సో మనకి ప్రీవియస్ కట్ ఆఫ్ చూసారంటే 90+ కట్ ఆఫ్ ఉంది, ఫైనల్ కట్ ఆఫ్. సో మనకి ఈ ఇండస్ట్రీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, ఫైనల్ కట్ ఆఫ్ ఒక కట్ ఆఫ్ ఉంటుంది. సో టైపింగ్ కట్ ఆఫ్కి ఫైనల్ కట్ ఆఫ్కి ఇంచుమించు మనకి 10+ డిఫరెన్స్ ఉంటే కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో మాత్రం 85+ పెట్టుకునే ప్రిపేర్ అవ్వండి. మనకి 2 months టైం ఉంది. సో గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఎలాంటి అసలు నెగ్లెక్ట్ చేయకండి. ఖచ్చితంగా మనకి అక్టోబర్ లాస్ట్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంది. తొందరలోనే మనకి నోటీస్ వస్తుంది. సో ఈ సెప్టెంబర్ 19 తర్వాత ఎవరైనా టెండర్ తీసుకున్నారంటే కంపల్సరీగా ఎగ్జామ్కి సంబంధించిన నోటీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా అడ్మిట్ కార్డ్ కూడా రావడం జరుగుతుంది. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ నేను బీఎస్ఎఫ్ హెచ్సిఎంకి సపరేట్గా క్రియేట్ చేయడం జరిగింది. మీకు ఏమైనా రేషన్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదేవిధంగా నేను బీఎస్ఎఫ్ సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియోస్ కావాలంటే నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే వాట్సాప్ నెంబర్ కూడా కింద ఇవ్వడం జరుగుతుంది, అక్కడైనా కట్టవచ్చు. మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.